హాయ్ ఫ్రెండ్స్, సంగీత సాహిత్య నైవేద్యం మరో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. పోయిన ఎపిసోడ్లో అత్యంత మధురమైన వీణ పాటలు వినిపించాం మీకు. మీ అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటాను నేను. ఇదేంటా భార్గవి పామరులో ఈయన హైదరాబాద్లో వీళ్ళిద్దరు ఎట్లా కలుస్తున్నారు అనుకుంటున్నారా? మన ఎపిసోడ్స్ మొదలెట్టిన దగ్గర నుంచి అదేంటో దేవుడు కూడా వరం ఇచ్చి మా ఇద్దరిని ఫ్రీక్వెంట్గా కలిసే అవకాశం ఏర్పడుతున్నాడు. వరప్రసాద్ రెడ్డి గారి మనవరాలి పెళ్లి సందర్భంగా భార్గవి హైదరాబాద్ వచ్చింది. ఇక ఆ ఛాన్స్ తీసుకొని ఇవాళ మా ఇంట్లో పొద్దున 6ంటికి మంచి చల్లటి వాతావరణంలో మీకోసం మరో ఎపిసోడ్ తయారు చేస్తున్నాం. భార్గవమ్మ, వీణ అయిపోయింది, మరి ఈసారి ఏ పాటలు చెప్తున్నాం? ఈసారి వెన్నెల గురించి వెన్నెల. ఇంకా అంతకంటే మంచి టాపిక్ ఏముంది? కమాన్, విజృంభించు. ప్రపంచంలోని సమస్త ప్రాణికోటికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, శాంతిని పంచడానికి ప్రకృతి ప్రసాదించిన వరం ఈ జాబిల్లి వెన్నెల అనిపిస్తుంది. పండు వెన్నెలని ఆస్వాదించి సాధతీరని మనిషి ఉంటాడా అని కూడా అనిపిస్తుంది నాకు. అలాంటి వెన్నెలని ప్రేయసి ప్రియుల మనోభావాల్ని వ్యక్తపరచడానికి, అనేక సన్నివేశాలని పరిపుష్టం చేయడానికి ఒక వాహికగా మన తెలుగు సినిమాల్లో వాడుకోవటం జరుగుతోంది కూడా. వెన్నెల అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే పాత సినిమాల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ప్రతి హీరోయిన్ డ్యూయట్ కానీ, ఒక్కొక్కసారి ఈ 2 టెర్రస్ల మీద ఉండి పక్కపక్కనే మాట్లాడుకోవటం కానీ, చక్కటి బ్లాక్ అండ్ వైట్, బ్యూటిఫుల్ గాలి, మూను అండ్ మొక్కలు అలా అలా ఊగుతూ ఉంటాయి. అసలు ఆ టెర్రస్ గార్డెన్ అంటే ఇంత అందంగా ఉంటుంది అనిపించింది నాకు. ఎన్ని పాటలు నాకు అది చూసినప్పటి నుంచి అసలు వెన్నెలలోని ఆ మాధుర్యం, ఆ బ్లాక్ అండ్ వైట్లో వచ్చినట్టు మళ్ళీ నాకు కాంటెంపరీ సినిమాల్లో ఇప్పుడు కనపడలే మళ్ళీ. అవును, వెన్నెల్లో ఆ వెన్నెల్లో ఆ టెర్రస్ మీద అలా మొక్కలు ఊగుతున్నట్టు అది ఎంత బాగుంటుందో. అదే టైప్లో వెన్నెల అనగానే నాకు బాగా గుర్తొచ్చేది మాయాబజార్లో లాహిరిలో ఆ పడవలో అసలు అప్పుడు ఆ రోజుల్లో టెక్నాలజీ లేని టైంలో అది యాక్చువల్గా రాత్రిపూట షూట్ చేయలేదంట. మార్కస్ బ్యారెట్లా ఎక్కడో చదివా నేను, రాత్రిపూట షూట్ చేయలేదంట, మిట్ట మధ్యాహ్నం. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నాహిది నాహిది నాహిదిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ప్రేమలో పడ్డ వారికి లోకమంతా విచిత్రంగా కనిపిస్తుంది. వెన్నెల వేడిగా కనిపిస్తుంది కాసేపు, ఆ తర్వాత అందులోనే మళ్ళీ చల్లదనం కనిపిస్తుంది. అట్లాంటి పాత సినిమాల్లో ఎక్కువగా ఉన్నాయి. వెన్నెలలోని వేడి ఏలనో, వేడిమిలోన చల్లనేలనో అనే ఒక పాట ఉంటుంది. పెళ్లినాటి ప్రమాణాలు అని ఒక సినిమాలోది అనమాట. ఘంటసాల లీల డ్యూయట్, ఘంటసాల మ్యూజిక్ డైరెక్షన్, రాసిందేమో పింగళి గారు. అయితే ఈ సినిమా తీసింది ఎవరంటే కేవీ రెడ్డి గారు సొంత సినిమా అనమాట. కేవీ రెడ్డి గారు దాంట్లో ఒక నిర్మాత. ఇంకో నిర్మాత ఎవరంటే పటాభి అని ఒక కవి ఉన్నారు. ఆయన కన్నడంలో సంస్కార అనే సినిమా కూడా తీశారు. ఆయనతో కలిసి సంయుక్త నిర్మాణంలో కేవీ రెడ్డి గారు తీసిన సినిమా అనమాట. మంచి పాట. అయితే ఇంకో విశేషం కూడా ఉంది. ఈ సినిమాకి పాటలు రాసిన పింగళి గారు ఇంత మంచి ప్రేమ గీతం రాస్తారు కదా, ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. అంటే బ్రహ్మచారికి లవ్ గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది. బహుశా విఫల ప్రేమికుడు అయి ఉంటాడమ్మా. బ్రహ్మచారి అంటే కారణం బై డిజైన్ అయి ఉండదు, బై యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఏమో ఏదైనా కానీ ఆయన మాత్రం చాలా మంచి ప్రేమ గీతాలు రాశారు, ఇది ఒకటే కాదు. విఫల ప్రేమలోంచి విరహం, విరహంలోంచి వెన్నెల వేడి, దాంట్లోంచి పాట వస్తుంది. వెన్నెలలోని వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. వెన్నెలలోని విరహమేలను, విరహములోనే హాయేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. సరే, నీకు నాకు ఇష్టమైన ఒక వెన్నెల పాట నువ్వు చెప్పు. నాకంటే నా టాప్ 5 సాంగ్స్లో అందరూ నేడే అందని జాబిల్లి, అందాలని నా వెన్నెలలే. అబ్బా, నేను అసలు విశ్వనాథ్ గారి ఆత్మగౌరవంలో కాంచన పాట చూస్తే అసలు కాంచన నా హార్ట్ కదా. సో కాంచన ఎంత అందంగా ఉంటుందో ఆ పాట, పిక్చరైజేషన్ సింపుల్గా ఉంటుంది.
ఆ లిరిక్స్ ఎంత బాగుంటాయి. కరాలవు కన్నుల ముత్యములు ముత్యములు అంటే కన్నీళ్లు లేవు, ముత్యాలు కన్నీళ్ళు ముత్యాల కింద. చాలా బాగుంటది. ఇక వాడవు తోటల కుసుమములు, వాడవు తోటల కుసుమం. రచయిత దాశరథి. భలే రాశాడు. అంటే దాశరథి ఇక నా పాత రోజు మంచి చెడ్డ రోజులన్నీ పోయినాయి, ఆప్టిమిస్టిక్ అంత మంచిదే బాగుంటది. లోపల నుంచి వచ్చే ఆనందాన్ని భలే చక్కగా. ఆ పాట ట్యూన్ చేసిన రాజేశ్వరరావు గారు ఒక రష్యన్ ట్యూన్ విని అది చేశారట. ట్యూన్ ఉందా నా దగ్గర? లేదు, లేదా? అది వినిపించలేమా మన వాళ్ళకి? అనిపించలే. రాజేశ్వరరావు గారు ఆయనకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలామంది క్రిటిసైజ్ చేస్తారు ఎన్ని కాపీ ట్యూన్స్ అని. బట్ ఆ కాపీ ట్యూన్స్ ఎంత మధురంగా ఆయన మనకి అందుబాటులో చేసి, లేకపోతే మనకు ఒరిజినల్ ట్యూన్స్ మనకు వినపడే కావు. మనం ఎప్పుడు విని ఉండేవాళ్ళం కాదు కదా. ఎక్కడో కెరీబియన్ మ్యూజిక్, లాటిన్ అమెరికా మ్యూజిక్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక మాట అండి అన్నీ ఓహో ఓహో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి. ఆ పాట కూడా లాటిన్ అమెరికన్ ట్యూన్. అది ముస్తఫా క్యా ముస్తఫా అని మన గుంటూరు మెడికల్ కాలేజ్ క్యాంటీన్లో వేసేవాడు ఆ పాట. అందెను నేడే అందనిగా వెళ్ళి నా అందాలన్నీ ఆటని వెన్నెలలే అందెను నేడే అందనిగా వెళ్ళి. తర్వాత ఇంకో పాట చెప్పు, నీకు నాకు ఇష్టమైంది ఇంకోటి ఉంది. మన ఇద్దరికి ఇష్టమైన పాట అదే కదా. ఆరాధనలో అవును, నాగేశ్వరరావు గారు టెర్రస్లో పడుకొని ఉంటే సావిత్రి ఉన్న ప్రేమనంతా అలా పంచిపెడుతూ ఎంతో ఆర్ద్రతగా, అవును, అసలు ఒక తల్లి పిల్లవాడిని పాలించినట్టు, జోలగొట్టినట్టు, వెన్నెలలోని వికాసమే వెలిగించేది నీకు వేదన మరిచి ప్రశాంతిగా నిదురించి. బాబా సాహిత్యం చాలా బాగుంటుంది. శ్రీశ్రీ గారు రాశారు. వాడని పువ్వుల తావితో కదలాడే సుందర వసంతం ఈ కాలం అనగానే ఒక చక్కటి దృశ్యం ఆవిష్కరిస్తుంది. అంటే సినిమా చూడకపోయినా కూడా పాట వింటూ కూడా ఆనందించవచ్చు. బట్ అగైన్ గ్రేట్ పిక్చరైజేషన్. నాగేశ్వరరావు సావిత్రిలో ఉన్న ఆర్ద్రతని, ఆ ప్రేమని ఆయన సోక్ చేసుకొని ఆయన కూడా ఎంత చక్కగా స్వింగింగ్ ఉయ్యాల మీద పడుకో ఉంటాడు, కళ్ళు మూసుకుని యాక్షన్ చేస్తుంటారు. తర్వాత మళ్ళీ పడుకొని దుప్పటి కప్పడం. నెలలోని వికాసమే వెలిగించెదని కనుల వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే నిదురించుము ఈరే నీ సేవలలోనే తరింతునోయి సదా నీ సేవలలోనే తరింతునోయి సదా నీ ఎదలోనే వసింతులే నిదురించుము ఈరే నిదురించుము ఈరే. ఆ తర్వాత బాపు గారు కూడా వెన్నెల పాటలని చాలా బాగా తీశారు. బాబు గారికి చెప్పేదే ఆయన మొట్టమొదటి తీసిన సినిమా సాక్షి. ఆ సాక్షి సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. దాన్ని ఆ సంవత్సరం సాక్షి నామ సంవత్సరం అని కూడా కొంతమంది చమత్కారంగా చెప్పేవారు. తర్వాత దాంట్లో ఆరుద్ర గారు రాసిన అటు ఎన్నెల ఇటు ఎన్నెల అనే పాట గోదావరి మీద వెన్నెల్ని ఆయన చాలా బాగా పిక్చరైజ్ చేశారు. సాక్షిలో నాకు ఆ పాట అంటే నాకు విన్నాను, బట్ దానికంటే కూడా అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా ఆ పాట నాకు ఇష్టం బాగా. తర్వాత ఇంకొక పాట ఉంది చూడు, రారు ఎవరు నీ కోసం, మోహన్ రాజ్ గారు. రెండు బాగుంటాయి. రారు ఎవరు నీ కోసం. అయితే మనం వెన్నెల పాటల గురించి మాట్లాడుతున్నాం కదా, అందుకని ఇది చెప్పాను అన్నమాట. పాట వేయాల్సిందే. అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా ఎటు చూస్తే అటు ఎన్నెలా రందగడ బంగారు సామి నా మనసు ఎవరి పాలు సేతునురా ఈ వయసు ఎవరి పాలు సేతునురా. సాహిత్యంలో ఆరుద్ర ఎంత బాగా రాశారంటే
జారి జారి ఏరులాగా వెన్నెలంతా జారి జారి పారిపోతే ఏటికెడదా అడ్డమేసేదరా ఆ నీటి మీదే కుంగుపరతుండ్రా అని పాడుతుంది. అంటే ఎంత శృంగారాన్ని కూడా ఎంత చక్కగా అందమైన మాటల్లో ఎంత అంతర్లీనంగా ధ్వనించేటట్టుగా బాగా రాశారు. అసలు ఆ రోజుల్లో వాళ్ళు ఆరుద్ర, శ్రీనారాయణ రెడ్డి, దాశరథి, శ్రీశ్రీ, ఆత్రేయ, 5 అవును. ఎవరు ఎక్కువ తక్కువ చెప్పలేం. అయితే బాపు రమణులు ప్రత్యేకంగా దగ్గర కూర్చొని కవుల చేత పాటలు రాయించుకునేవారు అనమాట. అట్లా వచ్చింది ఈ పాట. అందుకని ఇప్పుడు చూడు, నువ్వు కాంటెంపరీ టైంలో కూడా మంచి డైరెక్టర్స్ మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మ్యూజిక్ టేస్ట్ ఉన్నవాళ్ళు అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకోండి, తను కూర్చొని ప్రతిదీ దగ్గరుండి రాయించుకుంటాడు. అట్లానే మన వంశీ, పెద్ద వంశీ, చిన్న వంశీ ఇద్దరు కూడా పాటల దగ్గర కూర్చొని రాయించుకుంటారు. సో అట్లానే ఇప్పుడు క్రిష్, జాగర్లమూడి క్రిష్, తను కూడా దగ్గర కూర్చొని ఆ లిరిక్స్ సిరివెన్నెలతో అన్ని మంచి పాటలు రాయించుకుంది. వీళ్ళందరూ ఆ మ్యూజిక్ టేస్ట్ ఉన్నవాళ్ళే. అప్పుడే మాకు ఆ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి మ్యూజిక్ వల్ల. అంటే బాపు రమణుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు తీసిందే ఇంకో మంచి వెన్నెల పాట బంగారు పిచ్చుక అనే సినిమాలు అనమాట. ఏం చేసుకునేది ఇంత వెన్నెల, ఎలా దాచుకునేది కంటి మిలమిల అని ఒక పాట ఉంటుంది. చాలా మంచి పాట అది. ఏం చేసుకునేది ఇంత వెన్నెల, ఎచట దాచుకోవాలి కంటి మిలమిల, అంటున్నది రాధా. కృష్ణ ఆలకించు ఆ బాధ, అంటున్నది రాధా. కృష్ణ ఆలకించు ఆ బాధ, అంటున్నది రాధా. పంచదార పందిరిలోన మంచు వాన కురిసింది, మంచు వాన చినుకుల్లోన మనసంతా తడిసింది, గొడుగు పంచలేదురా చక్కనయ్య, నీ కడగంటి చూపుల్లో తలదాచుకోనీరా, కడగంటి చూపుల్లో తలదాచుకోనీరా. ఎంత బాగా రాశారంటే ఆరుద్ర, చాలా చక్కటి పాట. బాపు గారు ఏమైందంటే ఈ సినిమా హిట్ అవ్వలా, బంగారు పిచ్చుక, కానీ ఆయనకి అది మంచి కథ హిట్ అవ్వలేదనే ఒక భావం మిగిలిపోయి మళ్ళీ ఆ సినిమాని అదే కథతో నరేష్ హీరోగా ఇంకో సినిమా తీశారు, పెళ్లి కొడుకు. అది బాగా ఆడిందా? అది పోయింది. వెన్నెల అనగానే నాకు మరి మా అత్త, నాకు ఫేవరెట్ అత్త, మా మేనత్త. నాకు 2 అత్తలు, మా నాన్న 2 చెల్లెళ్ళు. చిన్న అత్త సరోజిని అత్తయ్య అని. ఆ అత్త నాకు గుర్తుండే, అసలు నా ఊహ వచ్చినప్పుడు ఒకసారి పగలే వెన్నెలా జగమే ఇలా పాట పాడింది పూజాఫలంలో. అప్పుడు నుంచి ఆమె మీద ఆ పాట మీద నాకు లవ్ ఎక్కువ. ఎంత చక్కగా పాడిందంటే అసలు నాకు అప్పుడు పాటలు లిరిక్స్ తెలియవు. అంటే ఫస్ట్ టైం ఒక పాటని అప్రిషియేట్ చేయడం అంటే ఆమె పాడిన తీరు వల్ల అయి ఉండొచ్చు, ఆమె మీద ఇష్టం ఉన్న పాట ఇష్టం ఆ వయసులో నీకు ఆ పాట నచ్చడం కూడా ఇంకో కారణం అయి ఉండొచ్చు. ఆ పాట ఎంత ఇష్టం నాకు, పగలే వెన్నెలా జగమే ఊయలా. అది అగైన్ నారాయణ రెడ్డి గారి భావుకతకి, ఆయన చతురతకి ఒక తర్కాణం. అంతే కదా, పగలే వెన్నెల వస్తే ఎంత ఉంటుంది అంటే జగమే ఊయలా, ఐ కెన్ స్వింగ్. పగలే వెన్నెల జగమే ఊయలా మాల్కౌస్ రాగంలో ట్యూన్ చేశారు రాజేశ్వరరావు గారు, చాలా బాగుంటుంది. ఏ రాగం అయితే నాకు ఆనందంగా ఉంటుంది. పగలే వెన్నెల జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయలా, నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ భామ పొంగి పూజే, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా, పగలే వెన్నెల జగమే ఊయలా. పూజాఫలంలో 2 సూపర్ హిట్ సాంగ్స్ విత్ ఇన్ 30 seconds 1 minute వస్తాయి. పగలే వెన్నెల జగమే ఊయలా, జమున పియానో వాయిస్తూ ఉంటుంది,
నాగేశ్వరరావు గారు లోపలికి వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత దాంట్లో ఆయన క్యారెక్టర్ తెలుసు కదా, ఈ సార్ట్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అండ్ డిటాచ్డ్ మ్యాన్. అవునవును. ఆ పాట చూసి ఆయనలో లోపల నుంచి ఒక భావోద్వేగం వచ్చేస్తుంది. వచ్చి ఆయన గార్డెన్లోకి వెళ్ళి నిన్న లేని అందమైన నిద్ర లేచును అని పాడతారు. అవునవును. ఆ రెండు సూపర్ హిట్ సాంగ్స్ పక్క పక్కనే, అసలు డైలాగ్ కూడా ఉందో లేదో నాకు అనుమానం, అంత చక్కగా వస్తాయి రెండు పాటలు. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ఆయన సినిమాలో ఇంకో మంచి పాట ఉంది, వేణు రెడ్డి గారి సినిమాలో. అసలు ఆ తరానికి ఈ తరానికి కూడా వెన్నెల పాట, వెన్నెల పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ వెన్నెల పాట. సినిమా పేరు చెప్తే చెప్తా. మల్లీశ్వరి. ఓ మల్లేశ్వరి అంటే అదే కదా, భానుమతి మనసున మల్లెల మాలలుగినే పాటకి ట్యూన్ చేసింది రాజేశ్వరరావు గారు. కానీ మొన్న విఏకే రంగారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, అసలు ఒరిజినల్ గా ఆ ట్యూన్ సీతా అనసూయలని జానపద గాయనులు ఉన్నారు కదా, వారిలో అనసూయ అని ఆవిడ ధీర సమీరే యమునా తీరే అనే అష్టపదికి, జయదేవుడు అష్టపదికి చేసిన ట్యూన్ దాన్ని వాడుకున్నారు, అసలు ఒరిజినల్ అది అని చెప్పారు. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, కొమ్మల గువ్వలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా. ఇన్ని పాటలు చెప్పుకుంటున్నాం. వెన్నెలంటే అసలు మొదట్లో ఎప్పుడు మనందరం పుట్టక ముందు పాట ఏమది, ఘంటసాల చల్లని వెన్నెలలో చక్కని సంతానం సినిమాలో అది సుసర్ల దక్షిణామూర్తి గారు ట్యూన్ చేశారు. సుసర్ల దక్షిణామూర్తి గారు కూడా చాలా మంచి కర్ణాటక సంగీతంలో పట్టున్నటువంటి దర్శకుడు. ఆయన చాలా మంచి పాటలు చేశారు. ఈ పాట రాసింది ఎవరో తెలుసా నీకు? అనిశెట్టి. అనిశెట్టి రాశారు. కళ్యాణి రాగానికి ఒక చిరునామా లాంటిది ఈ పాట. ఘంటసాల గారు కూడా చాలా బాగా పాడారు. నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు, సావిత్రి, చెప్పే పనే లేదు. అనిశెట్టి గారు అంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆయన, బట్ ఈ పాటలు ఆయన రాసిన ఎక్స్ప్రెషన్ మటుకు ఒకటి చాలా నాకు కూడా బలి నచ్చుతుంది. గాలి పెదవులే మెల్లగా సోకిన పూలు నవ్వేనే నిద్రలో. అవును, చాలా అందమైన భావం అది. అట్లా గాలి తగ్గని పూలు, ఓహో అలాంటి ఎక్స్ప్రెషన్ అది చాలా బాగుంటుంది. ఈ కవులు దైవాంశ సంభూతుల మార్గం, అంతే కదా, దేవుడిచ్చిన విద్య అది. ఎంత మామూలు విషయాన్ని అంత అందంగా, అంత మర్మగర్భంగా ఆ ప్రకటన నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. గాలి పెదవులే మెల్లగా సోకిన పూలు నవ్వేనే నిదురలో, తల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపములో, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. తర్వాత ఇందాక మనం ఆరుద్ర గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు వెంబటే మా పాట గుర్తొచ్చింది. దాంట్లో వెన్నెల ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఆల్ టైమ్ గ్రేట్ అది. ఆ పాట వింటే నాకు అసలు నేనేదో సముద్ర తీరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటా పాట చెప్పు. సముద్ర తీరంలో నువ్వు ఉన్నావు అంతే. ఆ పాట ఐడియా రావట్లేదు, గుర్తురావట్లేదా? సినిమా పేరు కూడా జగ్గయ్య. జగ్గయ్య పాట, పెద్ద హీరోలు కూడా కాదు. అయ్యో గుర్తురావట్లే. కొండగాలి వీచింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. అవును, ఆ పాటలో వెన్నెల ఎక్కడ ఉంది? ఏమన్నా ఇందా చెప్పా, వెన్నెల ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఆరుద్ర అనగానే నాకు ఆ పాట. అసలు ఆరుద్ర ఒక్క పాట చాలు, ఇంకా మార్క్ పాట. ఎంత అసలు ఆ పాట రికార్డింగ్ ఎంత బాగుంటుందంటే, అది మరి మ్యూజిక్ డైరెక్టర్ గొప్ప మరి ఏదో తెలియదు. లిటరల్గా ఆ కొండగాలి, ఆ సముద్రపు ఒడ్డు, ఇంకేం లేదు, అలలు అంతే, అలా ఉంటుంది. ఎంత గొప్ప పాట.
నా కోసం మన ప్రేక్షకుల కోసం అది వెన్నెల కాపైనా ఆ పాట ఒక పాట. అది మలయమారుత రాగంలో చేశారు. చాలా మంచి పాట, మలయమారుత రాగంలో చేసిన పాట. గాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది, గట్టు మీద కన్నెలేది గంతులేసి ఆడింది. ఇంకో మంచి వెన్నెల పాట ఉంది, ఘంటసాల సుశీల పాడింది. నువ్వు ఇందాక చెప్పినట్టు పెండ్యాల నాగేశ్వరరావు గారు ట్యూన్ చేసింది, అంటే మలయమారుత రాగంలో ట్యూన్ చేశారు ఆయన అనుకున్నాం కదా, ఆయన ట్యూన్ చేసింది. ఇది కూడా కొంచెం వెస్టర్న్ టచ్ ఉంటుంది. నాకు తెలుసు ఆ పాట, క్లిఫ్ రిచర్డ్స్ యంగ్ వన్స్. ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల, ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. మరి ఘంటసాల సుశీల వీళ్ళందరూ పాడుకున్నాం. ఆ రోజుల్లో కొన్ని మంచి పాటలు పిబి శ్రీనివాస్ కూడా పాడాడు. అవును, ఒక పిబి శ్రీనివాస్ వెన్నెల పాట ఉన్నా. ఆయన్ని వెల్వెట్ వాయిస్ అంటారు. ఓకే. ఆయనది ప్రేమించి చూడలో ఒక మంచి వెన్నెల పాట ఉంది. అయితే ఈ పాట వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. అదేంటంటే ప్రేమించి చూడని తమిళ్లో కాదలిక్ నేరమిల్లై అని శ్రీధర్ అని ఆయన తీశారు. దాన్ని పి పుల్లయ్య గారు మళ్ళీ రీమేక్ చేశారు తెలుగులో. ఆయన రీమేక్ చేసేటప్పుడు ఒక కండిషన్ పెట్టారు ఈయనకి, మన మాస్టర్ వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే అన్ని తమిళ ట్యూన్సే పాడాలి, నువ్వు తెలుగు వేరే వేరే ట్యూన్స్ చెయ్యొద్దు, ఎందుకంటే అవి బాగా సూపర్ హిట్ అయ్యాయి అన్నారు. అంటే అప్పుడు ఈయన కనీసం ఒక్క పాటైనా నేను చేస్తాను వినండి అని చెప్పి ఈ ట్యూన్ చేశారు, వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చలి అని శాంతకుమారి గారు మంచి గాయని, పుల్లయ్య గారి భార్య. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ పాట ట్యూన్ చేశాను వినండి, కొంచెం రికమెండ్ చేయండి అని చెప్పి అంటే అప్పుడు ఆవిడ కూడా విని బాగా చేశాడు అబ్బాయి, మీరు ఈ పాట పెట్టండి అంటే అప్పుడు పెట్టారు అనమాట. అది చాలా బాగుంటుంది, వలజి రాగంలో చేశారు. వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి, చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరివాడా నీదే ఈ చెలి. మాస్టర్ వేణు గారు చేసిన ఇంకో పాట ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి అని సిరి సంపదలో వస్తుంది. అది కూడా ఎట్లా ఉందంటే ఘంటసాల అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, జానకి కొత్త హమ్మింగ్ చేస్తూ ఉంటుంది, భలే ఉంటుంది అసలు. ఆత్రేయ రాశారనమాట. సో ఆయన కూడా పగలు రేయిగా పండు వెన్నెలుగా అంటే శ్రీనారాయణ రెడ్డి గారు రాసినట్టే పగలే వెన్నెల టైప్. అవును, ఇద్దరు ఎవరి ముందు రాశారు మరి ఆ ఎక్స్ప్రెషన్. అదే అసలు ఎలా ఉంటుందంటే అలుక చూపి అటువైపు తిరిగితే కనపడదు అనుకొని నవ్వేవు, నీ నల్లని జడలో పువ్వులు నీ నవ్వునికి అద్దము చూపేను అంటాడు అనమాట. అట్లా చతురత. చారుకేసి అనే రాగం అరుదుగా వినిపిస్తుంది సినిమాల్లో, దాని ఆధారంగా చేశారు మాస్టర్ వేణు. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి తెలి, ఆ కారణమేమి తెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండుకున్నమి జాబిలి. భార్గవి అన్ని పాత పాటలు చెబుతున్నావు, మనవాళ్ళు ఏంటి అసలు కొత్త వెన్నెల లేదా, ఇప్పుడు అసలు వెన్నెల లేదా అని అడుగుతారు. రెహమాన్ మంచి వెన్నెల పాట పెట్టాడు. అవును, ఎక్కడ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా అని ఒక పాట ఉంది, మెరుపుకల్లు. ఇంకా దాంట్లో హరిహరన్, సాధనా సర్గము, ఏఆర్ రెహమాన్ ఏమో ఇంకా ముగ్గురు ప్రాణం తీసేస్తారు అన్నమాట. నాకు వాళ్ళిద్దరు సాధనా సర్గం కూడా భలే ఇష్టం, నాకు చాలా మంచి వాయిస్, బాగా పాడుతుంది. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే.
నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. తర్వాత ఇంతమంది మాట్లాడుకున్నాం, మనకి రమేష్ నాయుడు రమేష్ నాయుడు అసలు శివరంజన్లో ఆయన చేసిన ఏ పాట అయినా బాగుంటుంది. ఇది బాగాలేదు రమేష్ నాయుడు చేసింది అనేది ఒక్కటి కూడా ఉండదు. అసలు ఆయన వాయిస్ వాద్య గోష్ఠి ఎక్కువగా డామినేట్ చేయకుండా ఉండేట్టు చాలా తక్కువ పాటలు చేస్తారు. తర్వాత చాలా ఒకటో రెండో ఇన్స్ట్రుమెంట్స్ genius. వాడతాడు. అవును. ఇప్పుడు శివరంజన్లో నవమి నాటి వెన్నెల అనేవి ఎంత, ఐ థింక్ ఒక మ్యాండలినా దాన్ని ఏమంటారు, లేకపోతే ఏక్తారా అనేది అది అది దాంట్లో జోరు మీద ఉన్న అవుతు మీదకి వాడారు. ఇది దీనికి ఏంటంటే చిన్న కథ ఉంది ఈ నవమి నాటి వెన్నెల నీవు అనే పాట గురించి. ఆ పాట మొట్టమొదట పి చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమా కోసం వేటూరు రాసిన దాన్ని రమేష్ నాయుడు ట్యూన్ చేశారు. ఇదే పాట అదే ట్యూన్ అనమాట. చేస్తే ఆయన విని చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు, ఇంకో పాట రాయమనండి వేటూరు గారిని అని చెప్పి వెళ్ళిపోయారు. వేటూరు ఏమన్నారంటే ససేమిరా ఇంకో పాట రాయను, వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సందర్భానికి ఇంకెవరో రచయితను పట్టుకొని ఏదో పాట రాయించి ట్యూన్ చేశారు. కానీ రమేష్ నాయుడు గారికి అయ్యో ఒక మంచి పాట మిస్ అయిపోతుంది అన్న ఒక బాధ మిగిలిపోయి, తర్వాత దాసనారాయణరావు గారు శివరంజని తీసేటప్పుడు ఆయన దగ్గర ఈ పాట బాగుంటుందండి ఉంది అని చెప్తే ఆయన విని చాలా బాగుంది ఈ పాట అని చెప్పి ఆ పాటని శివరంజని సినిమాలో ఇంక్లూడ్ చేసుకున్నారు. అది కథ. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమి రేయి. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమి రేయి. ఇంతమంది మాట్లాడుకున్నాం, మరి మన భావకవి దేవులపల్లి గారు వెన్నెల మీద రాయలేదా? అదే ఇందాక చెప్పుకున్నాం కదా మనసున్న మల్లెల మాలలోగిన ఒకటి, అది ఇంకా ఇంకా ఉన్నాయి. సుఖదుఖాల్లో ఒక మంచి పాట ఉంది, ఇది మల్లెల వేళయని అని చెప్పి. ఆల్ టైమ్ గ్రేట్. ఇది మల్లెల వేళ సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. అవును. అయితే అది అసలు అలా ఆయన అలా రాయలేదట. ఇది వెన్నెల వేళయని, ఇది మల్లెల మాసం అని రాశాడంట. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పొరపాటు వల్ల పదాలు తారుమారై ఇది మల్లెల వేళయని, ఇది మల్లెల మాసం అని వచ్చింది. ఓకే, సో పెద్దోళ్ళు ఏం చేసినా తప్పులు బాగా అయిపోతాయి అన్నమాట దాని అర్థం. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే పూసింది, విందులు చేసింది. తర్వాత బంగారు పాప తర్వాత బంగారు పాపలో కూడా రాశారు. బంగారు పాపలో పాట ఏంటంటే వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన. ఎంత బాగుందో కదా పాట. సాహిత్యం మొత్తం కూడా చాలా బాగుంది. వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన, పండు వెన్నెల మనసు నిండా వెన్నెల, కొండపైన కోనపైన కురిసే వెన్నెల, విరిసే వెన్నెల. మనం మెడికల్ కాలేజీలో చేరినప్పుడు 1977 తుఫాన్ బ్యాచ్. అవును. ఆ ఇయర్ ప్రేమలేఖలను సినిమా రిలీజ్. అవును, రాఘవేంద్రరావు గారిది. రాఘవేంద్ర సినిమా ఓకేగా ఉంటుంది, బట్ దాంట్లో ఒక పాట హాంటింగ్ మెలడీ. అందులో ఆ మధ్యలో సుశీల్ అనుకుంటా ఆలాపనది ఒక పాట. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. అది దాంట్లో సుధా ఏదో అంటాడు, సుజా సుజా ఎంత బాగుంటుంది అది. సుజా నడి రాత్రి వేళ నీ పిలుపు, గిలిగింతలతో నన్ను ఉసిగొలుపు. నును చేతులతో నన్ను పెనవేసి, నా ఒడిలో ఆలును నీ వలపు, ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. మనుషులు మమతలు చాలా మంచి పాట ఉంది దాంట్లో.
పల్లవి. వెన్నెలలో మల్లియలు మల్లియలో ఘుమ ఘుమలు ఘుమ ఘుమలో గుసగుసలు ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు. గుమగుమలో గుసగుసలు. వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమ ఘుమలు వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమ ఘుమలు ఘుమ ఘుమలో గుసగుసలు ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన మంచి చిత్రం ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణంలో ఒక పాట ఉంది. ప్రతి పాట హిట్టే. అవును, అన్ని పాటలు హిట్టే. అయితే అందులో వెన్నెల పాట ఏంటంటే మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా. బాలు ఎక్కడికి వెళ్ళినా పాట పాడతాడు. చాలా ఆర్ద్రంగా భలే బాగుంటుంది. చాలా ప్లజెంట్ ట్యూన్. అవును. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేగ ప్రణవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. తర్వాత మరి బందిపోటు దొంగల్లో మా నాగేశ్వరరావు గారి పాట ఇంతవరకు చెప్పలా. నువ్వు ఇన్సల్ట్ అయిపోయా నేను. ఏం చెప్పు, నాకు గుర్తురావట్లా. విరిసిన వెన్నెలవు. అవునవును, ఆ పాట అవును, చాలా బాగుంటుంది. పియానో మీద పాడుతుంటాడు. ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. అవునవును, మంచి పాట. సిగలో గలగా బిల్లి చిరునగవులు చిందగా అడుగడుగున హంసలు ఒయ్యారములొలుకగా వెదికే పెదవులు తొనికే మధువులతో పొందు గోరి చెంత చేరి మురిపించే నా చెలి విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరు. కొత్త పాటల్లో ఇంకో మంచి పాట ఉంది. చక్రి అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. అవును, ఆయన పాడింది. అవును, వాళ్ళ దృష్టి పడ్డా. అవును. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే అనే పాట ఉంటుంది. బాగుంటుంది ఆ పాట కూడా. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మేనెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. మాధుర్య ప్రధానమైన పాటలు చేయడంలో టీవీ రాజు గారు అగ్రస్థానం. ఎన్టీ రామారావు గారికి స్నేహితుడైన. ఎన్టీ రామారావు గారి పిక్చర్స్లో అన్నింటికి టీవీ రాజు గారే మ్యూజిక్ డైరెక్షన్ చేసేవారు. అలాగే మన విఠలాచార్య గారి సినిమా ఒకటి పిడుగు రాముడు అని చాలా మంచి పాటలు ఉన్నాయి. అన్ని పాటలు బాగుంటాయి. విరిసే ఊహలలో పరువము నీవేలే మదనుని కన్నులలో మగసిరి నీదేలే కైగలతో కవ్విల్చే యౌవని నీవే మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. సో వెన్నెల పాటలు ఎన్నో ఉన్నాయి. మీ దగ్గర ఇంకా ఉండి ఉంటాయి. మేము మిస్ అయిన కొన్ని ఉండి ఉంటాయి. మీ దగ్గర ఉన్న పాటలు మళ్ళీ మాకు ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తయారు చేద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్కి దాకా బాయ్ బాయ్. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం.